శ్రీలక్ష్మీవల్లభారంభికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ విఘ్నసగురుభ్యో నమః. దేవస్థానం స్థల పురాణం. ఈ ఆలయం యొక్క విశిష్టత, పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం 1184 దుందుబినామ సంవత్సర మాఘశుద్ధ దశమి నాడు స్వామివారిని ప్రతిష్ఠించినట్లు తెలియచున్నది. ఈ జమీందారు మాణికమ్మ జమీందారు దేవాలయం. ఈ దేవాలయం అతి పురాతనమైనది. ఆ తదుపరి స్వామివారికి ఔరంగజేబు దండయాత్ర జరిగింది 2 పర్యాయములు. ఆ తదనంతరం స్వామివారికి కృష్ణదేవరాయల టైంలో స్వామివారి పునఃప్రతిష్ఠ జరిగింది. తదుపరి స్వామివారికి అప్పుడు నుండి తరాం స్వభక్తుల భీతులో నిత్యం గ్రామే కాకుండిపురం. వేణుగోపాలుడు 11వ శతాబ్దంలో ఔరంగజేబు దండయాత్ర తర్వాత అలా మాణికమ్మ గారని కోట కాకండి పురాన్ని ఏడిచంటే రాణిగారు, ఆ రాణిగారి కుమారుడు గోపీనాథ్ చక్కగా పరిపాలించట. చుట్టుపక్కల గ్రామాలకు జగీర్దారు ఈయన పరిపాలించడం వలన ప్రజలందరూ కూడా ఈయనకి కీర్తి అనే టైటిల్ ఇచ్చారు. కీర్తి గోపీనాథ్. ఆ మాణికమ్మ గారు మాఘశుద్ధ దశమి నాడు స్వామివారిని ప్రతిష్ఠించినట్టు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. తదనంతరం 11వ శతాబ్దం 12వ శతాబ్దం కాకర్లమూడి పట్టణం. ఈ కాకాని కాప్లస్ కానీ కంటికి రెప్పలాగా కనిపించేటువంటి క్షేత్రం. అందువలన ఈ క్షేత్రాన్ని కాకాని అని అన్నారు. ఈ కాకాన్ని ఈ క్షేత్రాల్లో సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. అందువలన ఈ క్షేత్రానికి వేణుగోపాలుడు క్షేత్రపాలకుడు టైటిల్ అప్పటి నుంచే ఉన్నది. 700 సుమారు 1000 సంవత్సరాలు కాకుండా పురాణ క్షేత్రపాలకుడు అంటే వేణుగోపాలుడే. శాంతార్థం కార్యక్రమం జరుగుతుంది. అనేక దండయాత్రలు జరిగినా కూడా 17వ 18వ శతాబ్దంలో మా తాతగారు అయిన వేదాంతం వెంకటాచార్య గారు విజయాల నుంచి నడిచి వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టేవాడు. అప్పుడు రాహుల్ సంగట నివేదన జరిగింది. తదనంతరం 19వ శతాబ్దంలో మా తాతగారు సీతారామాచార్య గారు అటువంటి క్షేత్రపాలకులు వేణుగోపాలు. తదనంతరం భూములు కృష్ణదేవరాయల పరిపాలనలో కొంత భూమిని ఇచ్చారు. ఆ భూమి ఆక్రమణ కింద అయిపోయింది. కొంత భూమి మా కింద ఉన్నది, అది అనుభవిస్తున్నాం. అది జరిగింది. ఇక్కడ నిత్యము కూడా స్వామివారికి వైహాంస ఆగమం ప్రకారంగా అర్చన జరుగుతుంది. ఆ అర్చన ఉదయం పూట దీపారాధన, అర్చన నైవేద్యం, సాయంత్రం పూట దీపారాధన, అవసర నివేదన. తర్వాత 10 రోజులు కూడా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దసరా నవరాత్రులు. తదనంతరం నారసింహ మాసంలో ధనుర్మాసం 4 రోజులు కూడా తెల్లవారుజామున పగలబత్తు రాబత్తు. తెల్లవారుజామున 5 గంటల లోపల నివేదన, తర్వాత 15 రోజులు రాబత్తు, తెల్లవారిన తర్వాత నివేదన. ఈ 2 జరుగుతాయి. చైత్ర మాసంలో సంవత్సరాది ఉత్సవం జరుగుతుంది. వైశాఖ మాసంలో శుద్ధ పాడ్యమి రోజున స్వామివారికి భక్తుల చేత కళ్యాణం జరుగుతుంది. రుక్మిణి సత్యవాహ మాసంలో వేణుగోపాల స్వామి, ఆషాఢ మాసం ఏకాదశి రోజున స్వామివారికి స్నపన తిరువంజనం కార్యక్రమం జరుగుతుంది. అనంతరం స్వామివారికి భక్తాదుల చేత నామ సంకీర్తన, ఏకాహము, అనేక రకాల హనుమాన్ చాలీసా పారాయణ మొదలన్నీ కూడా జరుగుతాయి. శ్రావణ మాసంలో అధ్యక్షం వారికి కుంకుమార్చన జరుగుతుంది. భాద్రపద మాసంలో మామూలుగా తిరువారాధన జరుగుతుంది. ఆశ్రిత మాసంలో నవరాత్రులు కూడా స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. కార్తీక మాసం 4 రోజులు కూడా స్వామివారికి ఉదయం పూట అర్చన ఈ కార్యక్రమం. సాయంత్రం కార్తీక దీపారాధన, ఆకాశ దీపం, పురాణ కాలక్షేపణ,
ఇష్టాగోష్ఠి కార్యక్రమం, భక్తుల సత్సంగ గోష్ఠి జరుగుతుంది. ప్రతి ఏకాదశికి కూడా నామ సంకీర్తన, పూర్ణిమ రోజున భక్తాదుల చేత కళ్యాణము కూడా జరుగుతుంది. సంక్రాంతి ఉత్సవంలో భోగి రోజున స్వామివారికి 4 రోజులు ధనుర్మాసం జరుగుతుంది కాబట్టి భోగి రోజున భోగం అనుభవిస్తారు కాబట్టి కళ్యాణము భోగి అన్నారు. ఇప్పుడు భోగి అంటే భోగం అనుభవిస్తుంది ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు భోగాన్ని అనుభవిస్తున్నాడు, భోగి పండగ. అదే కళ్యాణము. అదే గోదాదేవి భక్తురాలుగా ఉండి భగవంతుని వివాహం ఆడిన ఇది కాబట్టి గోదా కళ్యాణము.